వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి సంక్రాంతికి అయితే స్పెషల్ బస్సులు అయితే సిద్ధమైపోయాయి. మరి జనాలు ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారు. మరి విజయవాడ బస్ స్టాప్ చూసినట్టయితే కిక్కిరిసిపోతుంది జనాలతోటి. మరి స్పెషల్ బస్సులు వేసారని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎలా ఉన్నాయి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? శబరిమల. ఎన్ని రోజులు అవుతుంది మీరు వెళ్ళి? మేము 8వ తారీఖు బయలుదేరి మేడం. ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మీరు? మేము ఖమ్మం వెళ్ళాలి. ముసుగంట్ల బోనకల మండలం. బస్సులు ఉన్నాయండి అన్ని? అన్ని మంచిగానే ఉన్నాయి. చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్ బస్సులు వేసామంటున్నారు, మీకు ఏమైనా తెలుసా అండి? సంక్రాంతికి స్పెషల్ బస్సులు పెట్టారు, మీకు తెలుసా? తెలుసు మేడం. ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుందండి అంటే ఇలా స్పెషల్ బస్సులు పెట్టడం? అంటే తక్కువ ధర, అంటే సేమ్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్రైవేట్ మధ్యతరగతి కుటుంబానికి చాలా మంచిగా ఉంది మేడం. ఇంతకుముందు సంక్రాంతి అంటే బస్సులు అందకపోవడం అలా జరిగేదండి, ఎక్కువ రేట్లు టికెట్లు పెట్టి తెచ్చుకోవడం. ఇప్పుడు నార్మల్ ధరలకే బస్సులు వేసారు, ఎలా అనిపిస్తుంది? కారణం నేను చంద్రబాబు మేడం పరిపాలన. మీరు తెలంగాణ అంటారు, మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడుండా పరిపాలన మేడం. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది మాకైతే వ్యక్తిగతంగా. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఏడుకొండలు. ఆర్టీసీ డ్రైవర్ అండి? అవును, ఆర్టీసీ డ్రైవర్. మరి ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్ బస్సులు అయితే వేయటం జరిగిందండి ఏపీ నుంచి. అంటే హైదరాబాద్ లో మనం ఎక్కువ పని చేసే వాళ్ళు, వర్కులు చేసే వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు కాబట్టి జాబ్ హోల్డర్స్ వాళ్ళ కోసం అంటే స్పెషల్ బస్సులు వేసారు ఆర్టీసీ అంటున్నారు. మరి ఎలా ఉన్నాయండి ప్రయాణాలు? ఇటు నుంచి చాలా బస్సులు వేసాము. అటే పక్కకే మా రిజర్వేషన్ పూర్తయిపోయినాయి. అంటే అటు నుంచి మాకు సేమ్ మామూలుగా ఎక్కువ రేట్ ఏం పెంచలేదు ఆర్టీసీ వాళ్ళు. సేమ్ ఎంత అయితే అంతే. ఇది మాకు స్పెషల్ బస్సులు కాదని చెప్పి ఎక్కువ రేటు చేయడం అనేది లేదు. సేమ్ రేటే మామూలుగా ఎంత అయితే ఎక్స్పర్ట్ ఛార్జ్ ఎంత ఉంటుందో అంతే. అంటే ఇప్పుడు రాను బోను ఒకేసారి రిజర్వేషన్ చేయించుకుంటే అంటే 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారు ప్రయాణికులకి అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్ ఇచ్చారు. మరి ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే అంటే సంక్రాంతి అనగానే ఇప్పుడు బస్సులు అసలు ఖాళీ ఉండవు, దొరకవు. ఫ్యామిలీస్ కానీ అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా పండగ అయిపోయిన తర్వాత కూడా ఇంతే ఉంటుంది రద్దీగా. మరి ఈసారి కూడా అలానే ఉండే అవకాశం ఉందా? అలాగే ఉంది. స్పెషల్ బస్సులు వేసారంటే మన రద్దీ పెరిగింది కాబట్టి వేసారు. అవి కూడా సరిపోవట్లే. ఎలాగైనా కూర్చొని వచ్చేస్తున్నారు. అంటే రిజర్వేషన్ బాగా, అంటే ఈ విషయం తెలియగానే స్పెషల్ బస్సులు అనగానే అందరూ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సేమ్ రేటు. ఇంతకుముందు అయితే టికెట్ అలా వసూలు చేసేవారు, 1.5 వసూలు చేసేవాళ్ళు. అలా ఇప్పుడు అలా ఏం లేదు, మామూలు రేటు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రైన్లో విజయవాడ వరకు వచ్చాను. సో అక్కడ ఏంటంటే టికెట్ తత్కాల్ ట్రై చేస్తే తత్కాల్ దొరకలేవు, ఏం దొరకలేవు. అండ్ నార్మల్ జనరల్ కూడా ఫుల్ ప్యాక్. అంటే కూర్చోవడానికి స్టార్టింగ్ స్టాప్ సికింద్రాబాద్ అనుకో, ఎక్కడానికి కొద్దిగా. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇప్పుడు మోపిదేవి దగ్గరికి వెళ్తున్నాం. మీరు అంటే హైదరాబాద్ అండి మీది? అవునండి. అంటే నేను చిన్నప్పటి నుండి అక్కడనే. సో ఇప్పుడు గుడిగా అని చెప్పి వచ్చా. ఇప్పుడు టెంపుల్ విజయవాడ దుర్గామ్మ టెంపుల్ చేసిండే, దర్శనం అయితే జల్దీ అయిపోయింది. హాయ్ నాన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణ కాలేజ్. వెళ్తున్నారు? బస్సులు ఉన్నాయా? ఆన్లైన్ లో చూసుకున్నారా లేదంటే డైరెక్ట్ స్టేషన్ కి వచ్చారా? నేను డేస్ కాలర్ కాదు, మాకు హాస్టల్ ఆన్లైన్ స్పెషల్ బస్సులు వేసారు అంటున్నారు, మరి అయ్యేం మీకు ఏం కనిపించలేదా? ఇంకా కనిపించలేదు, ఎతకాల. ఇక్కడ మరి ఇక్కడ చూసినట్టయితే విజయవాడ బస్ స్టాండ్లో అయితే మాత్రం ఎక్కడ చూసినా ఖాళీ లేనట్టుగా బస్సులన్నీ అయితే రష్ అయిపోయాయి. మరి ఎక్కడ చూసినా ప్రజలైతే బస్సుల కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటికి వస్తాయా ఏంటి అని చేసి ఎక్కడ చూసినా బస్సులు కనిపించట్లేదని కూడా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. మరి ఆడవాళ్ళు అయితే ఏంటి, పిల్లలు అయితే ఏంటి, ఎక్కడ చూసినా స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఏంటంటే బస్సులు అయితే మాకు అసలు ఎక్కడ కనిపించట్లేదు, అన్నీ రష్ అయిపోయినాయి అని కూడా చెప్తున్నారు. నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ నుంచి అండి. విజయవాడకి నెగిటివ్ అవన్ గేట్ వెళ్తున్నాను. ఓకే, పోలీసుల సహకారంతో బాగున్నాయండి, బస్సులు దొరుకుతున్నాయి. స్పెషల్ బస్సులు వేసారంటున్నారు, ఉన్నాయండి? వేసారండి, స్పెషల్ బస్సులు వేశారు. ప్లస్ ప్రభుత్వం కూడా చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. దాంతో అయితే బాగా ఉందండి బస్ స్టాండ్ నిండా, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. బస్సులు కూడా సరిగా అందట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? అంటే బస్సులు అందుతున్నాయండి, క్రౌడ్ అయితే బాగుంది. ఎందుకంటే ఎవరింటికి వాళ్ళకి వెళ్ళాలని ఉంటారు కదా, క్రౌడ్ అయితే చాలా బాగుంది. కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అంటే
గత ప్రభుత్వంలో చూసుకున్నట్టు అంటే ఇప్పుడు ప్రభుత్వం అని కాదు, ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఇలా స్పెషల్ బస్సులు ఏం లేవండి. అంటే మన సైడ్ నుంచి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి, జాబ్ హోల్డర్స్ అంతా. వాళ్ళంతా సంక్రాంతికి ఏపీకి రావాల్సిందే, వాళ్ళ కోసమని స్పెషల్ బస్సులు కూడా వేయడం జరిగిందండి. ఎలా అనిపిస్తుందండి? వేసారండి. యాక్చువల్గా అంటే సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు సిటీ కానీ హైదరాబాద్ సిటీ నుంచి ఇక్కడ పల్లెటూరులకు రావాల్సి వస్తున్నారు కాబట్టి స్పెషల్ బస్ చేశారు. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మేడ్చల్ ఎలా ఉన్నాయండి టికెట్ రేట్లు? చాలా ఎక్కువగా ఉన్నాయండి, పండగ కదా మేడం. అంటే ఇప్పుడు స్పెషల్ బస్సులు వేసారు కదా గవర్నమెంట్, అయ్యే మీకు అందుబాటులో లేవా? అంటే ట్రైన్స్కే వస్తున్నాం, బస్సుల రేట్లు చాలా హెవీగా ఉన్నాయి, డబల్. ఇక్కడికి వచ్చేసి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా బస్సులు లేవా? అంటే ఫుల్ రష్ ఉన్నాయి బాగా, ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమన్నా? చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. ఇయర్ అయినా లేదంటే ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుందా మేడం? అంటే ప్రతి ఇయర్ అంటే ఇంత రష్ అనిపించు, ఇయర్ అయినా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. లగేజ్ కూడా చాలా ఉంది, మీరు ఎప్పటి నుంచో వచ్చి వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవును మేడం. హాయ్ నాన్న, నీ పేరు? కీర్తన, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ, ఎక్కడికి వెళ్తున్నారు? భీమవరం. బస్సులు ఉన్నాయా మరి? ఇప్పుడు దాకా రాలా, వస్తేమో చూడాలి. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేసి ఒక అరగంట అవుతుంది, ఇప్పుడే వచ్చాము. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇదే టైంకి వస్తాయని? అంటే జనాలు బాగా ఉన్నారు కదా, బాగా రష్ అయిపోతున్నాయి, వెంటనే ఫుల్ అయిపోతున్నాయి బస్సులు. అవును. మరి ఇక్కడ చూసినట్టయితే నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర అయితే జనాలు బాగా ప్రయాణికులు అయితే టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే క్యూ లైన్లో ఉన్నారు. మరి వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది క్యూ లైన్ అయితే. అసలు ఎక్కడ చూసినా సంద్ అయితే లేరు. అడుగుదాం ఒకసారి. మరి ఇక్కడ క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు అంటే బస్సులు ఉన్నాయా లేదా ఏంటి అని చెప్పేసి. హాయ్ అండి. గంట నుంచి నుంచున్నాం, మా బస్సులు లేవు. బస్సులు లేవు. స్పెషల్ బస్సులు వేసారంటున్నారు కదా, అంటే అవి కూడా లేవు మా. స్పెషల్ అన్నా కానీ ఆర్డినరీ ఒకటి వచ్చి వెళ్ళిపోయింది, స్పెషల్ ఇంకేం లేవు. నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర అంటే బస్సులో ఎవరా టికెట్ ఇక్కడే తీసుకోవాలా? ఇక్కడే తీసుకోవాలమ్మా, బస్సులు ఎవరంట. ఇదివరకు ఆటో నగర్లు ఇచ్చా పెరంగూరులో కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడే కొడుతున్నారంట. బస్సు ఎక్కి కూర్చున్నా కూడా దించేస్తున్నారు మమ్మల్ని. పరిస్థితి దారుణంగా ఉందమ్మా. ఎందుకనండి? చూడు క్రౌడ్ చూడు ఎట్లా ఉందో. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట నుంచి. టికెట్లు దొరకట్లేదా? టికెట్లు అయ్యో బస్సు వస్తేనేగా. బస్సులు రావట్లేదా? ఏది స్పెషల్ బస్సులు కూడా వేశారు సంక్రాంతి ఏది అంటున్నారు స్పెషల్ బస్సు ఏం లేదు. ఆ నాన్ స్టాప్ ఒకటి వచ్చింది, ఇందాక ఆర్డినరీ ఒకటి వచ్చింది, ఇప్పుడు నాన్ స్టాప్ వచ్చింది. అంటే బస్సులు రాగానే అంటే క్రౌడ్ చూస్తే కూడా బాగా ఉంది, బస్సులు రాగానే వెంటనే ఫుల్ అయిపోతున్నాయండి. వెంటనే టికెట్ లేకుండా ఎక్కితే దించేస్తున్నారు. ఇక్కడ క్యూ లైన్లో నుంచోలేకపోతున్నారు. ఇంకా బస్సులు వేయాలంటారా? మరి బస్సులు వేయాలి, ఈ సంక్రాంతి సీజన్ కదా, ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేయాలి. బస్సులు అయితే సరిపోవట్లేదు. దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంటారు అంటే ఇప్పుడు ఇలా ఉందా, ఎప్పుడు ఇలాగే ఉంటుందండి? నేను ఇదేనమ్మా సంక్రాంతికి ట్రావెల్ చేయటం. మీకైతే బాగా తెనాల నుంచి అయితే ఈజీగా వచ్చాము, ఇక ఎక్కడి నుంచి వెళ్తానికి నరకం కనపడుతుంది. మరి ఇబ్బందిగా ఉందంటారా ప్రజలకి? ఇబ్బందిగాను. మరి బస్సులు అయితే సరిపోవట్లేదు, ఇంకా బస్సులు కూడా కావాలంటున్నారు. ఇక్కడ గంటలు నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ అయినా సరే టికెట్లు దొరకట్లేదు, బస్సులు ఎక్కినా సరే దించేస్తున్నారని కూడా చెప్తున్నారండి ప్రయాణికులు అయితే. మరి ఇంకా బస్సులు ఇంకా ఎక్కువ తీసుకురావాలని కూడా వాళ్ళు అంటున్నారండి. సంక్రాంతి టైం కాబట్టి అసలు బస్సులే ఖాళీ లేవని కూడా చెప్తున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. రిజర్వేషన్ చేయించుకున్నారా? టికెట్లు లేక బస్సులు ఖాళీ లేవు, అసలు అన్ని రిజర్వేషన్లో ఉన్నాయి. రిజర్వేషన్ కూడా ఖాళీ లేదు. ఖాళీ లేవు. మరి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు, మరి బస్సులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, దొరుకుతున్నాయా? ఏం లేవు, గంట నుంచి వచ్చి బస్సులు ఇంతవరకు రావట్లేదు. అంటే బాగా రష్ అవుతున్నాయా? బాగా రష్గా ఉన్నాయి ఎక్కువ. మరి అంటే ఎప్పటి నుంచో ప్రభుత్వం అయితే స్పెషల్ బస్సులు వేస్తున్నాము, ముందే ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకోమంటున్నారు కదా, మీరు ఎందుకు చేయించుకోలేదు, అనుకోకుండా బయలుదేరాము. లేవు బస్సు. అయితే బస్ స్టాండ్ మొత్తం బాగా రష్గా ఉందండి. మరి ఇప్పుడు దొరికిద్ది అంటారా మీకు బస్సు? దొరికితే తెలీదు, చూడ వెయిట్ చేయాలి. ఫ్యామిలీతో పిల్లలతోటి కూడా వెళ్తున్నారు, చిన్న పిల్లలతోటి. ఏం చేద్దాం, పండగ టైం కదా, జనాలందరూ ఇప్పుడే వస్తూ ఉంటారు కదా. రిజర్వేషన్ చేసుకోవాల్సిందే, పొరపాటు చేసాం. మరి ఎలా ఉందండి? అంటే ఇప్పుడైతే స్పెషల్ బస్సులు వేయడం కూడా జరిగింది ఏపీలో, ఎలా అనిపిస్తుందండి? బస్సులు ఇంకా అందుబాటులో లేవండి, ఇంకా రావాలండి, ఇంకా రావాలి, ఎక్కువ పెట్టాలి. ఈ సంక్రాంతికి ఇప్పుడు స్పెషల్ బస్సులు అనేది అయితే వేసిందండి ఆర్టీసీ. ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా ఇలాగే రష్గా ఉండేదండి. ఇంకా ఇంతకుముందు కన్నా బాగా ఎక్కువ రష్గా ఉంది. మరి ఎక్కడ చూసినా ఇక్కడే కాదండి, హైదరాబాద్ బెంగళూరే కాదు, ఇక్కడ లోకల్లో కూడా బస్సులు అయితే చాలా వరకు అందుబాటులో లేవు అని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే అంటున్నారండి. వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, ఏ బస్సు వచ్చినా సరే వెంటనే ఫుల్ అయిపోతుంది, అసలు సీట్లు కూడా దొరకట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారండి. దీన్ని కూడా ఆర్టీసీ వాళ్ళు గమనించి ఇంకా ఎక్కువ స్పెషల్ బస్సు తీసుకురావాలని కూడా చెప్పి వాళ్ళు అంటున్నారండి. అందులోనూ పండగ టైం కాబట్టి స్టూడెంట్స్ అయితే ఏంటి, ఎంప్లాయీస్ ఏంటి అందరూ ఏపీకి వచ్చేస్తారు కాబట్టి రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారండి.